అందరికీ నమస్కారం. నేను మీ శెట్టి శ్రీనివాస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం. ఈరోజు రిటైర్డ్ జడ్జి రామకృష్ణ శ్రీమతి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు, మాజీ శాసనసభ్యులు, తాడికొండ నియోజకవర్గం, ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా, మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మాదిగ ఆడబడుచు మరి డాక్టర్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ మాజీ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ రామకృష్ణని వెంటనే అరెస్ట్ చేయాలి. రాష్ట్ర డీజీపీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి, హోమ్ మినిస్టర్ గారికి మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపున, మాదిగ సామాజిక వర్గం తరపున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక స్త్రీ అని చూడకుండా, ఒక మహిళని చూడకుండా, ఒక ఆడబడుచని చూడకుండా తనకు నోటుకొచ్చినట్టు ఇష్టాసారణంగా మరి అవమానించి అవహేళన చేసి మాట్లాడినటువంటి జడ్జిని, రిటైర్డ్ జడ్జిని మరి ఈ సమాజంలో ఆడ ఎంతో నిబద్ధత కలిగిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గవర్నమెంట్. గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఆ యొక్క సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతాం. డాక్టర్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారి ఫాలోవర్స్ తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు నిరసన వ్యాప్తంగా జిల్లాల ప్రకారంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాయంత్రం 4 గంటలకి మరి కోనసీమ జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులంతా కూడా మరి భారీ సంఖ్యలో చేరుకుని మరి కలెక్టరేట్ దగ్గర కానీ, ఎస్పీ ఆఫీస్ దగ్గర కానీ నిరసన తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా హఠాత్తుగా కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయండి. ఎవరైతే మన మహిళా సోదరి ఆడబడిపోయిన మరి ఆల్రెడీ వ్యాఖ్యలు చేశాడో వాడిని జైలుకి పంపించే వరకు కూడా మరొక ఉద్యమం పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ శెట్టి శ్రీనివాస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం. అయిందా?